హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో మనం బ్యాక్ నెక్ ఎలా వేసుకోవాలో చూపించాను, సేమ్ ఇదే బ్లౌజ్ పైన. ఇప్పుడు ఈ వీడియోలో మనం హ్యాండ్స్ ఎట్లా మార్కింగ్ చేయాలో చూపిస్తానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, బ్యాక్కి క్వైట్గా ఆపోజిట్ అనమాట. ఈ ఆపోజిట్ సేమ్ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ షార్ట్ హ్యాండ్ తీసుకుంటున్నామా ఎల్బో హ్యాండ్ తీసుకుంటున్నామా అనేది చూసుకోవాలి. షార్ట్ హ్యాండ్స్ అంటే జనరల్గా ఇప్పుడు నేను ఇది ఉంది కదండి, దీని ఇంకో ఫోల్డింగ్ పెడుతున్నాను. అంటే మొత్తం 1 2 3 4 లేయర్స్. ఈ 4 లేయర్స్కి ఈక్వల్గా పెట్టేసుకొని మిడ్ పాయింట్ చూసుకోవాలి. మిడ్ పాయింట్ అంటే ఇది అండి. ఈ మిడ్ పాయింట్లో సేమ్ హ్యాండ్ కూడా ఒక 1 ఇంచ్ మార్జిన్ వదులుకోవాలి. 1 ఇంచ్ వదులుకున్న తర్వాత ఎవరైతే ఇప్పుడు షార్ట్ హ్యాండ్ అన్నారనుకోండి, షార్ట్ హ్యాండ్స్ 6-5 ఇంచెస్ కంటే ఎక్కువ వేసుకోరు. ఇంకా వేసుకుంటే 6.5 వేసుకుంటారు, అంతకంటే మించి వేసుకోరు. ఎల్బో హ్యాండ్ అనుకుంటే మాత్రం 10 ఇంచెస్ వేసుకుంటారు. జనరల్గా అయితే మేము ఎవరికైనా 10 పెడతాము, 10.5 పెడతాము. అంతకు మించి అయితే పెట్టమండి. ఒకవేళ చాలా హైట్ ఉన్నారు, పర్సనాలిటీ ఉన్నారు అనుకుంటే 11 పెట్టేస్తాము. ఎందుకంటే అలా అయితేనే వర్క్ బ్లౌజెస్ కదా, డిజైన్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం తీసుకునే ఈ హ్యాండ్కి ఇంచెస్, షార్ట్ హ్యాండ్ కదా, 6 ఇంచెస్ పెట్టుకుందాము. 6 ఇంచెస్ ఇది మార్కింగ్. అంటే ఇక్కడ ఒక 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ 6 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అండి. తను నాకు శాంపిల్ బ్లౌజు ఎల్బో హ్యాండ్ది ఇచ్చారు, కానీ తను షార్ట్ హ్యాండ్ది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు. సో ఇప్పుడు మనం షార్ట్ హ్యాండ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉందో అది ఎక్స్ట్రా 1 ఇంచెస్ అనేది తీసేసాను. ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ ఇది కూడా కరెక్ట్గా 6 ఇంచెస్కి ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. బోత్ సైడ్స్ ఇలాగే చేయాలి. ఇది కూడా సేమ్ అలాగే ఈక్వల్గా పెట్టేసుకొని క్లాత్ ఒక 1 ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ 1 to 6 ఇంచెస్. మన మగ్గంలో అయితే ఇది ఏదైతే ఉందో దీని రౌండ్ అనేది కావాలండి ఖచ్చితంగా. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మాత్రం వర్క్ చేస్తారు. మనకు ఖచ్చితంగా ఆ వర్క్ అనేది అవసరం లేదు, ఎందుకంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి మినిమం అనేది లెంత్ దాంట్లో ఉంటుంది. 11 ఇంచెసా 12 ఇంచెసా అని చెప్పేసి కింద ఎవరికైనా మ్యాక్సిమం అంతే ఉంటుంది. ఒకవేళ అంతకంటే మీరు ఇంకా ఎక్కువ కానీ తక్కువ కానీ చేయాలనుకున్నారనుకోండి, మనం యాంగిల్స్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సెంటర్ పాయింట్ వచ్చేసి ఇందాక ఇది అనుకున్నాం కదా, ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఒక హ్యాండ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇందాక సెంటర్ పాయింట్ ఇది, దీని నుంచి ఒక డ్రా చేసేద్దాం. లేదు మేడం ఇంతకంటే ఇంకా పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే ఇది ఉంది కదా 6 ఇంచెస్. 6 ఇంచెస్ అంటే కస్టమర్ది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇది ఉంది కదా ఇక్కడ వరకు. ఈ 6 ఇంచెస్ అనేది ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి. ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ నుంచి ఇదిగోండి ఇక్కడ. ఇది ఇంకా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కావాలి మేడం నాకు అని అనుకునే వారి కోసం చెప్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఎందుకంటే కొంతమంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ నాకు ఖర్చులకి కూడా కావాలి మేడం అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా బూటీస్ కూడా కట్ అయిపోవద్దు, కరెక్ట్గా కావాలి అనుకుంటారు. అలాంటి వారి కోసం అండి. ఇది కరెక్ట్గా కావాలి అనుకున్న వాళ్ళకి సేమ్ అలాగే మిడ్ పాయింట్ పెట్టేసి ఇది ఆర్మ్ హోల్ ఇందాక నేను చూపించాను కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ, నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఇక్కడ. అంటే కస్టమర్ కింద రౌండ్ పైంది కావాలనుకుంటే. ఇప్పుడు మనం తీసుకున్న మిడ్ పాయింట్ వచ్చేసి ఇది, మనం గీసుకున్న డ్రాయింగ్ వచ్చేసి ఇది.
ఇంకొక డ్రాయింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ కస్టమర్ది రౌండ్ అండి. ఇది రౌండ్ వచ్చేసి 11 ఉంది. ఇందాక నేను చెప్పాను కదా 11, 12 అంతకంటే ఎక్కువ ఉండరు. ఇంకేమైనా ఎక్కువ ఉన్నారు మేడం, చాలా ఎక్కువ ఉన్నారు సైజ్ అనుకుంటే మనం మిషన్లో యాంగిల్స్ పెంచుకుంటే సరిపోతుంది. ఇది ఒకవేళ బార్డర్ కావాలనుకుంటే మనకు ఇక్కడ నుంచి మనం బార్డర్ స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు బార్డర్ వస్తుంది. ఒకవేళ కొంచెం డిజైన్స్ ఏమైనా హెవీ ఉంటే కొంచెం పైకి వస్తుంది. డాట్స్ ఎవరైనా బూటా వేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక 3 బూటా, ఇక్కడ ఒక 5 బూటాస్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకవేళ నేను ఇందాక ఫస్ట్ మార్కింగ్ పెట్టాను కదా, ఇక్కడ స్ట్రైట్ ఇక్కడ స్ట్రైట్, ఈ విధంగా పెట్టుకుంటే ఏంటంటే మనకు ఎంత వేయాలి ఏం వేయాలి అనేది తెలియదు కాబట్టి ఇక్కడ ఒక డాట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది, ఇక్కడ ఒక డాట్ అనేది ఎక్స్ట్రా పడుతుంది. అంటే ఈ 2 బూటీస్ మనం ఎక్స్ట్రా వేస్తామన్నమాట. అప్పుడు ఈ విధంగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఇవి వేయాల్సిన పని ఉండదు. ఓకే అండి, వీడియో అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ.